ప్రభువును అడుగుతున్నావా? ఈరోజు ప్రభువుని ఏదైనా అడిగావా? అడిగితే నిక్కచ్చిగా అడుగుతున్నావా? కొంతమంది నా మీద అలిగి, నా మీద పోటీగా, అంటే ఆ ఏరియాలో ముఖ్యంగా మన సంఘ ఏరియాలో అక్కడక్కడ వేరే స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్ళి జాయిన్ చేస్తున్నారు. కేవలం పోటీకని నాకు తెలుసు. నేను వాళ్ళని ఏమంటలా. అయితే నా మనసులో ఉన్నది నేను సుస్మితతో, సార్తో కూడా చెప్పేది ఏంటంటే, టీచర్స్తో, మీరు ఈ విషయంలో చెప్పబడిన ఈ పర్టికులర్ సబ్జెక్టు విషయంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ మీద అసూయ పడమాకండి. మరి ఏం చేయాలి? ధీటుగా పాఠాలు చెప్పండి. ఓహో, ఎమాన్యుయల్ మిషన్ స్కూల్లో కూడా అప్ టు ద బ్రిమ్, అంచుల మట్టుకు చదువు పోస్తున్నారు. ఇక్కడ పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నేను హై స్కూల్కి వెళ్ళా. నిరుడు పోయిన సంవత్సరం సెకండ్ వచ్చినవాడు, స్కూల్ సెకండ్ వచ్చినవాడు మన స్కూల్లో చదివి వెళ్ళిన పిల్లాడే. నిరుడు ఫస్ట్ వచ్చిన పాప మన స్కూల్లో పాపే, స్కూల్ ఫస్ట్. అంతకుముందు కూడా సిద్ధుని ఇక్కడి నుంచి పంపించాం. అప్పుడు మనకు 6వ తరగతి లేదు, 5వ తరగతి నుంచి పంపించాం. పేరు చెప్పను కానీ ఇటు చల్లపల్లిలో ఒక స్కూల్కి పంపించాం అప్పట్లో. ఆ పెద్ద ఆయన చూసి, ఏంటి 80% వేసుకొచ్చారు మార్కులు, చూస్తేనే పిల్లోడి దగ్గర అక్షరం ముక్క లేదు కదా, 60% కూడా రాలేదన్నాడట. ఇట్లా అన్నారండి అని చెప్పారు శ్రీని గారు నాతో. సిద్ధు విషయం కానీ పరీక్ష, అది ఎంట్రన్స్ టెస్ట్ కానీ పరీక్షలు పెట్టారు. ఒక పరీక్ష, 2 పరీక్ష, 3 పరీక్షలు వచ్చేసరికి మన పిల్లోడు సెకండ్కి వచ్చేసాడు, తర్వాత ఫస్ట్కి వచ్చేసాడు. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో ఫేక్ మార్కులు వేయం, నేను గట్టిగా చెప్తా, అందులో అనుమానమే లేదు. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, మన బిడ్డల కంటే ఒకటే, బయటికి వెళ్ళి వాళ్ళని ఒకటి అడుగుతున్నా. 10th క్లాస్కి వచ్చేసరికి, 9th క్లాస్కి వచ్చేవరకు పర్సంటేజ్ ఎంత? మీ పిల్లలకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? 70 మార్కులు అండి. 70% నీకు ఎక్కడుంటే సగం రేటు ఫీజులో కూడా బంగారం వస్తుందిగా. ఏమండి, పోటీ కోసం వెళ్ళి ఫీజు ఏమో డబల్ కట్టి నువ్వు తెచ్చిందేముంది? మీరు కూడా పిల్లల విషయంలో పర్టికులర్గా అడగండి ప్రభువుని. ప్రభువా, నా బిడ్డకు మంచి పర్సంటేజీ రావాలి. 80లోనే ఉంది, 95 అయినా రావాలని కోరుకుంటున్నాను. జ్ఞానముతో నింపండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు నన్ను అడుగవలెను. అక్కడ కూడా మనకేం తెలుస్తుంది? దేవుణ్ణి మనం అడగాలి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదని ఉన్నది ఒక సామెత తెలుగులో. పిల్లలు మీలో ఎవరైనా ప్రభువుని అడుగుతున్నారా? నాకు చదువు రావట్లేదయ్యా, నాకు జ్ఞానము దయచేయ్యా. మన విశ్వాస బిడ్డలు నేను చూస్తున్నాను, మందిరం కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నారో. ఒక పెద్ద మందిరమును దయచేయండి నాయన. మొన్న ఎక్కడికి వెళ్తే కల్పన కూడా, ఆవిడ ఆల్రెడీ ప్రార్థనలో ఉంది, నన్ను చూడలేదు, నేను బయట ఉండి వింటున్నా. ప్రభువా, 500 మంది పట్టే మందిరం దయచేయండి, 1000 మంది పట్టే మందిరం దయచేయండి, 500 మంది విశ్వాసులను అనుగ్రహించండి నాయన అని. ప్రభు ఇస్తాడు. అడుగుతున్నాం కదా. అడుగుడి మీకు ఇయ్యబడును. మీలో ఎంతమందికి అసలు అడిగే అలవాటు ఉంది? అడిగి పొందుకునే అలవాటు ప్రభువుని. అట్లా దించండి ఒకసారి చేతులు. నేను కొన్ని విషయాలు అడిగానండి, దేవుడు నాకు ఇచ్చాడండి అన్నవాళ్ళు నిక్కచ్చిగా చేతులు ఎత్తండి. పలానా విషయం నేను అడిగాను, దేవుడు దాన్ని నాకు ఇచ్చాడు. ఆమేన్. అందరికి ఇచ్చాడు అనుకుంటున్నాను. నా జీవితంలో కూడా దేవుడు అనేక విషయాలు ఇచ్చాడు. అడిగాం. ఇక్కడ కనబడే వాటిలో అనేకం మనం అడిగినవే. చాలాసార్లు మీతో చెప్పాను ఈ ఉదాహరణ, పిల్లలకు అర్థమవుద్ది, కొత్త పిల్లల కొరకు అని చెప్తున్నా. ఇప్పుడు మనం పరిచర్య ప్రారంభించి 28 ఏళ్ళు అయింది.
28 ఏళ్ళు అంటే 20, 26, 25, 24 ఏళ్ల క్రితం పరిచయం ప్రారంభించిన 2-3 సంవత్సరాల్లో నేను, నాన్నగారు, వెంకటపున్నమ్మ గారు, అమ్మిని, కుమారమ్మ గారు, మేము కూర్చున్నప్పుడు అక్కడ కుమారమ్మ గారు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువా, మా మేనత్త గారు, నాయన వేములపల్లిలో దైవకృపావరం గారు పరిచర్య మొదలుపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మీరు ఇతర దేశం నుండి తెల్లవాళ్ళను పంపించారు. నాయన ఎదురుగుండా కాలు ఉంటే దానికి వంతెన కూడా వేశారు. మళ్ళా ఎదురుగా 2 ఎకరాలు కొనడానికి కృప చూపారు. చుట్టూ ప్రహరీ గోడ ఇచ్చారు, మందిరం ఇచ్చారు. బాబుకు కూడా అలా ఇవ్వండి నాయన అనేవాడు. మీరు నమ్మండి, ఆ రోజునైతే ఆ ప్రార్థన నాకు కొంచెం విచిత్రంగా అనిపించేది. అర్థమవుతుందా? కానీ కుమారమ్మ గారు చేసిన ప్రార్థనకు దేవుడు చేసినట్లుగా నాకు ఎప్పుడు ఆరా వచ్చిందంటే, ఇది ఇప్పుడు ఆ గేటు దగ్గర మనం అటుపక్క ఇటుపక్క వంతెనలాగా కట్టాం. ఇక్కడ కూడా తూములు ఉన్నాయి దాని కింద. ఇప్పుడు ఆ అటుపక్క ఇటుపక్క వంతెన కట్టాం. బాబాయ్ ఉండేవాళ్ళు, బాబాయ్ దాని మీద కూర్చునేవాడు, ఆ వంతెన మీద. తర్వాత బళ్ళు తిరగట్లేదని దాన్ని మనం పాడేసాం. అప్పుడు ఆరా వచ్చింది. ఇప్పుడంటే అట్లా పూడిపోయి కనబడుతుంది, కానీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు పెద్ద బోధు అది. ఇప్పుడు అక్కడ ఎట్లా బోధు ఉంది, ఆ కొత్త హాస్టల్కి ఎదురుగుండా అట్లా బోధు, పెద్ద కాలువలాగా ఇటేపు నుండి అటువైపు వెళ్ళడానికి. చూసారా? ఆ బోధుకి అటు వంతుల్లాగా కట్టాం. ఇక్కడ ప్రహరీ గోడ వచ్చింది, ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు. అప్పుడు నాకు అనిపించింది, దేవుడు అలాగే పంపాడు వాళ్ళని, అలాగే ఇచ్చాడు. ప్రార్థన మనం అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు.